ఇప్పుడు నేను మాట్లాడే వీడియో దేని గురించి అంటే, ఒక తల్లి ఒక బిడ్డల కోసం. ఏం లేదు, వెనకటోళ్ళు బాగా ప్రేమగా ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు అంటే బిడ్డలకి, బిడ్డలంటే తల్లిదండ్రులకి అంతా ప్రేమగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో నాకు అలా కనపడలేదు. ఇప్పుడు అంతా స్వార్థం అయిపోతుంది. ఎందుకంటే బిడ్డలు ఇప్పుడు తల్లులు ఎంత ప్రేమ చూపించిన బిడ్డల మీద బిడ్డలు అర్థం చేసుకోవట్లేదు ఎవరు. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఇది ప్రపంచం గురించి నేను మాట్లాడుతున్నాను, ఇది మా ఇంటి గురించి కాదు, ప్రపంచంలో జరిగేది గురించి నేను మాట్లాడుతున్నాను. తల్లి అంటే అసలు మమకారం లేదు బిడ్డలకి. తండ్రి అన్న తల్లిని మించిన దైవం లేదు. ఎందుకంటే తల్లి అన్నీ భరాంచిద్ది బిడ్డల కోసం. బిడ్డల కోసం ఎంతైనా త్యాగం చేసిద్ది. తల్లిని మించిన ప్రేమ ఎక్కడ ఉన్నదా? ఎక్కడా లేదు. నాకు తెలిసినైతే ఎక్కడా లేదు. తల్లిని మించిన ప్రేమ ఎక్కడా లేదు. ఇది ఒక ప్రపంచం గురించి నేను మాట్లాడుతున్నాను. తల్లి బిడ్డలు ఏమి చేసినా భరాంచిద్ది, కానీ బిడ్డలు అర్థం చేసుకోరు, బయటపడతారు. ఇప్పుడైనా కూడా ప్రపంచం ఒక డబ్బు మీద నడుస్తుంది. డబ్బుకి ఎంత స్వార్థం చూపిస్తున్నారు ఇప్పుడు ఎవరైనా. ఇప్పుడు డబ్బు 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 ఎక్కడ చూసినా డబ్బే. దోపిడీలు, రౌడీలు, గూండాలిజం. డబ్బు కోసం ఎంత పనులని చేస్తారు. ఒక ప్రేమ, మమకారం అనేది లేదు. ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు స్వార్థం అయిపోతుంది. లక్షలు సంపాదిస్తున్నారు. ఏం చేసుకున్నా డబ్బు. ప్రేమ అనేది ఉండాలిగా, మమకారం అనేది ఉండాలిగా. అది లేని ఏం చేసుకోండి డబ్బు. తల్లి బిడ్డలను ప్రేమించాలి, బిడ్డలు తల్లిని ప్రేమించాలి. ప్రేమగా చూసుకోవాలి తల్లిదండ్రుల్ని. మరి ఎన్నో సార్లు చూస్తూ ఉంటాను. మరి ఒక్కోసాట తల్లిని కొడతా ఉంటారు బిడ్డలు. నేను చూసి చాలా బాధపడతా ఉంటా. తల్లిని లేకి మాటలు అంటూ ఉంటారు, రోత మాటలు అంటారు. ఆ తల్లి కడుపులోంచి బయటపడ్డ బిడ్డలు. తల్లి ఎన్ని మాటలు అంటున్నా, ఎన్ని చేస్తున్నా భరాంచిద్ది. ఎందుకంటే బిడ్డని, ఆ బిడ్డ కోసం ఎన్నో పోట్లు పడిద్ది ఆ తల్లి. ఆ బిడ్డలు కూడా అర్థం చేసుకోవాలి. వద్దు. అయితే నేను మాట్లాడే వీడియో దేని గురించి అంటే, ప్రపంచం గురించి. ఒక తాగుడికి బానిసైపోయి చాలామంది కూడా నేను చూస్తున్నా. కొడుకులు తల్లుల్ని, తండ్రుల్ని చాలా ఏదిస్తున్నారు, చాలా బాధ పెడుతున్నారు. రోత మాట్లాడుతున్నారు, లేకి మాట్లాడుతున్నారు, ఎట్ట పడితే అట్ట కొడుతున్నారు. ఆ తల్లి కడుపులోంచి బయటపడ్డ బిడ్డలు. తల్లి 9 నెలలు మోసి కని 30 సంవత్సరాలు పెంచి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ బిడ్డలకి చాకరీ చేసి సరస్సు ఆ బిడ్డలకు అప్పచెబుతుంది తల్లి. దాని జీవితమే, తల్లి జీవితం అనేది బిడ్డలకు అప్పచెబుతుంది. బిడ్డలు ఎందుకు అర్థం చేసుకోరో నాకు అర్థం కాదు. ఇది ఒక ప్రపంచం గురించి, ఒక లోకం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది మా ఇంటి గురించి అనుకున్నారు కాదమ్మా, మా ఇంటి గురించి కాదు. ఎవరు కూడా అనుకోకండి. ఎవరు కూడా మా ఇంట్లో అసలు సమస్యలే లేవు. మేము హ్యాపీగా ఉంటున్నాం, మా బిడ్డలైనా మేమైనా. మా సమస్య కాదు ఇది. నేను బయట సమస్య గురించి నేను మాట్లాడుతున్నా. బయట చూస్తున్నా, నేను చాలామంది నేను చూస్తున్నా. తాగుడు ఎంతకైనా తెగిస్తుంది మనిషిని.
తాగితే ఒక మూర్ఖత్వం, ఒక మడిచిలాగా ఉంటాడు ఆయన, ఒక పసుపులాగా తయారవుతున్నాడు, ఒక జంతువులా తయారైపోయి ఎలా చేస్తున్నాడో ఎలా మాట్లాడతాడో తెలీదు, అర్థం కాదు ఆయనకి. ఆ తాగుడు నిశా మీద ఏమంటున్నాడో తెలీదు. ఒంటి మీద బట్టలు ఉండవు, పరువు పోయిద్ది, ఇలువ పోయిద్ది, బట్టలు ఉండవు, ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మరి తల్లి ఉంటుంది, భార్య ఉంటుంది. భార్య అంటే భరాయిస్తుంది, తల్లి ఉంటుంది. కన్న తల్లికైనా కనుమారకుండా అంటారు. ఎంత తల్లి అయినా సరే తల్లి కాడ శుభ్రంగా ఉండాలి. బిడ్డలో చాలా తల్లిని గౌరవించాలి. తల్లిని లేకి మాటలని, తల్లిని కొట్టి ఎంత మూర్ఖత్వం. మనుషులేనాళ్ళు తల్లిని కొట్టాడంటే వాడికి జన్మ అంటే ఉండదు. తల్లిని కొట్టి తల్లిని ఏదిచ్చేవాడు వాడు అసలు మడిసే కాదు. నాకు తెలిసిన వరకు మనుషులు కదా వాళ్ళు, ఒక జంతువులు వాళ్ళు. ఎవరైనా కోప్పడి నాకు బాధ లేదు. ప్రపంచం మీద జరిగే గురించి నేను మాట్లాడుతున్నాను, లోకం మీద జరిగేది గురించి నేను మాట్లాడుతున్నాను. తల్లి కని పెంచి పెద్దవాళ్ళని చేసి కష్టాలు నష్టాలు పడి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ బిడ్డలకి చాకిరీ చేసి తల్లి బిడ్డ చేతులు మరి లేఖి మాటలు, వాళ్ళ నోటితో లేఖి మాటలు, వాళ్ళ చేతులతో కొట్టి వాళ్ళ కాళ్ళతో తన్ని బిడ్డలు తల్లిని తంటుంటే ఎంత ఘోరం, అసలు ఎంత ఘోరం. తల్లి ఎన్ని కష్టాలు పడుతుందో, ఎన్ని బాధలు పడి పెంచిందో అర్థం చేసుకోవాలి. బిడ్డలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ లోకం మీద ప్రపంచం గురించి నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు అర్థం చేసుకోండి. ఒక తల్లి తండ్రుల్ని గౌరవించండి. తల్లి తండ్రుల్ని బజార్కి ఏడ్చగాకండి, బజార్లో పెట్టగాకండి. వాళ్ళకి మీరు మంచిగా చూడాలి కానీ చెడుగా తెచ్చుకోగాకండి ఎవరు కూడా. ఇప్పుడు తండ్రి లేకపోతే తల్లి భరాస్తుంది బిడ్డల్ని, తండ్రి భరించలేడు. తండ్రి ఏముందంటే భార్య పోతే తాగుడుకు బానిస అయిపోయావు, లేకపోతే దాన్ని చేసుకోను, పక్కన సంసారం కాపురం పెట్టుకుంటాడు. తల్లి అట్ట కాదు, బిడ్డల కోసం పోరాడుతుంది, బిడ్డల కోసం పాకులాడుతుంది. బిడ్డలే ప్రపంచం అనుకుంటుంది, బిడ్డలే లోహం అనుకుంటుంది. ఆ బిడ్డలు అనేది తల్లిని అర్థం చేసుకోవాలి. కొంతమంది బిడ్డలు ఉంటారు మూర్ఖత్వం. తల్లి అంటే ఇలువ తెలియదు, తల్లి అంటే గౌరవం తెలీదు, తల్లి అంటే ఏందో తెలియదు. ఆ తల్లి కలిపి నుంచి వచ్చి ఉండేవాళ్ళు ఆ తల్లి కంటే నాకు భూమి మీద పడ్డారు. మరి ఆ తల్లిని ఎందుకు గౌరవించట్లేదు? చదువు ఉంటుంది, ఎందుకు జ్ఞానం ఉండలేదు. చదువుతున్నారు, ఎందుకు ఆ చదువు? ఏం చేసుకోను ఆ చదువుని ఏం చేయను. చదివేటప్పుడు కొద్దో గొప్ప జ్ఞానం ఉండాలి. అయ్యో ఇది నా తల్లే, ఇది నా తండ్రే, ఇది నా అయినోళ్ళు పోయినోళ్ళు, అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అని ఉండాలి. ఎంత మూర్ఖత్వం అంటే కొంతమంది చదువు ఉండి కూడా తాగి అసలు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఎంతమంది చూస్తున్నాండి రోడ్ల మీద. అసలు ఒక్కోసారి వీడియో తీసి యూట్యూబ్లో పెడదాం అనుకుంటా, నాకే మళ్ళీ బాధ వేసిద్ది. ఎందుకంటే అంగమలతో ఉంటారు బజార్లో, రోడ్లు కొనుక్కుంటారు. రోడ్ల మీద 4-3 గంటలు ట్రాఫిక్ వాళ్ళు కూడా బళ్ళోళ్ళు పక్క తొలిగెళ్తూ ఉంటారు. బట్టలు లేకుండా రోడ్డు మీద కొనుక్కుంటే మళ్ళీ తెల్లారి ఎలా తిరగబుద్ది అయితే రోడ్డు మీద, ఎలాగ మళ్ళీ జనం మొహం చూడాలనిపించింది. ఇన్ని పిచ్చోళ్ళు అయితే మైండ్ లేదు, వాళ్ళు గుడ్డలు లేవు అనుకున్నా బాగుంటుంది. ఇలాగ అవుతున్నారు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఉండాలి. ఎందుకంటే తల్లికి గౌరవం ఇవ్వాలి, బిడ్డలు కూడా బిడ్డలకి తల్లి గౌరవం ఇవ్వాలి. బిడ్డల్ని బాధ పెట్టకూడదు, తల్లి కూడా తల్లిని బిడ్డలు బాధ పెట్టకూడదు, బజార్కి లాగకూడదు, ఈదులు పాలు చేయకూడదు. తల్లి ఎన్నో కష్టాలు పడి నష్టాలు పడి పిల్లల్ని పెంచుకొని పెద్దవాళ్ళని చేసి వాళ్ళ ఇంటి వాళ్ళని చేసి, ఆ తల్లి ఉంటేనే కదా మీకు పెళ్ళిళ్ళు అయ్యి మీరు బిడ్డలు కంటుంది, మీ పక్కల్లో మీ భార్యలు వస్తుంది. ఆ తల్లి లేకపోతే మీకు ఎవరు చేస్తారు పెళ్ళి? ఎవడొస్తాడు పిల్లని ఎవడొస్తాడు? తండ్రి ఉన్నా ఎవడో,
తండ్రి ఉన్నా కూడా ఎవరు ఆడ మనిషి లేని కాపురం అది ఎవడొస్తాడు పిల్లని ఎవడో ఎవరికో పిల్లలు ఎవరో ఇక ఎవడో దాన్ని పగులుకొని ఉంచుకొని పోవటమే. కానీ తండ్రి ఉంటే తల్లి లేకపోతే ఆ ఇంటికి ఆడపిల్లని ఎవరు కూడా. తల్లి ఉన్న ఇంట్లోనే ఆడపిల్లలు ఇస్తారు ఎవరు కూడా. తాగి తందలాడుకుంటా రోడ్ల మీద తిరుక్కుంటే ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా కావు, ఇల్లు ఉండదు. ఎవడు చేసుకోడు. అర్థం చేసుకొని కొంచెం తాగేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీతో పాటు అది ఆ కుటుంబం మీతో బాదు బిడ్డల తరము. మరి వెనకట అనేవాళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసుకొని బిడ్డలు ఇవ్వాలంట. ఇప్పుడు ఎవరు చూడట్లా. 7 తరాలు లేవు, 2 తరాలు లేవు, 3 తరాలు లేవు. వెళ్ళిపోతాం ఇంకంతే. ఇంట్లోంచి వెళ్ళిపోవటం, వీళ్ళని తగులుకోవడం, చేసుకోవడం, వెళ్ళిపోవటం. ఇదే పొలవో లేదు, మతం లేదు, ఏమీ లేదు. ఇవాళ పెద్దవాళ్ళు పెళ్లి చేసినా కూడా ఆగట్ల. కొంతమంది ఉంటే తల్లిదండ్రులు చేశారనుకో, తల్లిదండ్రులు గౌరవం ఇట్లా. తల్లిదండ్రులు గౌరవియండి. ఒక్కొక్క ఇంట్లో తల్లి ఉండదు, తండ్రి ఉంటాడు, పట్టించుకోడు. ఒక్కొక్క ఇంట్లో తండ్రి ఉండడు, తల్లి ఉంటుంది. బిడ్డల కోసం పోరాడిద్ది, పోకులాడిద్ది. అసలు తల్లిని మీరు కాళ్ళు గడికిన ఎత్తిపోసం కూడా మీకు బుద్ధి రాదు. ఎందుకంటే ఆ తల్లి లేకపోతే మీరు ఏమైపోయేవాళ్ళు, ఎక్కడుంటారు? అసలు మీకు ఇలువ ఉందా, పరువు ఉందా? ఆ తల్లి వల్లే కదా ఒక ఇలువ పరువు మీకు. ఏదైనా అంటారు పెద్దలను చూసి, పెద్దలు చెప్పేట్టు నడవంటే పెద్దలు చెప్పాడని అంటారు. అలాగనే ప్రపంచం ఇలాగ అలా ఉంది. మరి తెలుసుకోండి, ఎవరైనా తెలుసుకొని ఏదైనా మంచిగా ఉన్నాడు మంచిగా చేయండి. పెట్టే వీడియోలు కూడా చూడండి, చాలామంది చూస్తున్నారు. మరి గుంటూరు జిల్లా తాడేపల్లి, పేరు శాంతి. ఎవరో బాధపడగాకండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే మా వీడియోలు కూడా చాలామంది చూస్తున్నారు. మరి నేను వీడియోలు చేస్తున్నాను, బాగానే ఉంటున్నాయి. నేను మంచిగానే చేస్తాను, చెడుగా ఎవరి గురించి చెడుగా చెప్పను, ఎవరి గురించి చెడుగా నేను మాట్లాడను. ఏదైనా కూడా కన్న తల్లికి గౌరవం ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి. ఇల్లు లేకుండా చేయగాకండి. తల్లి పోకలేడైతే ఆ బిడ్డల కోసమే. ఆ తల్లి ఉండబట్టే మీకు మ్యారేజ్లు అవుతున్నాయి. మీరు బిడ్డలకు అంటున్నారు, మీ పక్కలకు భార్యలు వస్తున్నారు, మీ పక్కలకు అల్లుళ్ళు. ఇన్ని అనకూడదు, ఇంక నేను అనకూడదు. ఇలా లోకం మీద ఎంతోమంది జరుగుతున్నాయి, ఎంతోమంది చూస్తున్నాను నేను. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోతే తల్లిదండ్రులు వదిలేస్తున్నారు, తల్లిదండ్రులు నీదులో పెడుతున్నారు. తండ్రి లేననుకో తల్లిని వదిలేస్తున్నారు. మాకెందుకులే, మాకు పెళ్ళి అయిపోయింది, మా బతుకులు మేము బతుకుతాం, ఆమెతో మాకెందుకు, ఏమతో మాకెందుకు అన్నట్టు వదిలేస్తున్నారు. అలాగా చేయగాకండి. నేను ఎన్నోసార్లు చెప్తాను, వీడియోలు చేస్తున్నాను, ఎన్నో వీడియోలు పెడుతున్నాను నేను. తల్లికి అనేది ఒక గౌరవం ఇవ్వండి. మీరు పెట్టకపోయినా తల్లికి గౌరవం ఇవ్వండి. ఒక తల్లి ఉంటేనే మీకు ఏదైనా గౌరవం, మీకు మర్యాద. ఆ తల్లి లేకపోతే గౌరవం ఉండదు, ఆ మర్యాద కూడా ఉండదు మీకు. ఏదైనా కూడా మరి తల్లికి ఇచ్చే గౌరవం ఇవ్వండి. తల్లి కాడ ఎలా ఉండాలో అలా ఉండండి. మిర్చిపై మాట్లాడటం, తల్లిని మీద చేయి చేసుకునేవాడు వాడు మనిషి కాదు, జంతువు. నాకు తెలిసి జంతువాడు. వాడు ఎంత మూర్ఖత్వం అంటే, తల్లిని కొట్టినవాడు వాడు మనిషి కాదు, పసుపు, ఒక జంతువాడు. తల్లిని బూతు మాట్లాడినవాడు వాడు మనిషే కాదు, నాకు తెలిసి వాడు జంతువు. మనిషి అయితే ఆ మాటలు రావు. అసలు తల్లిని ఎవడైనా అంటాడా మాటలు? ఎవడైనా నేను విన్నాను కాబట్టి మాట్లాడతాను. ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తానంటే ఎవరికైనా రోస్తూ రావాలి ఈ వీడియో చూస్తే. తల్లి మిమ్మల్ని కని పెంచి పెద్దవాళ్ళు చేసి, మీ పెళ్ళిళ్ళు చేసి, పటాకులు చేసి, అన్నీ చేసి, మీకు ఒక ఇంటికి ఇచ్చి, మీ బిడ్డలకి చాకిరీ చేసి, దాని కష్టమంతా మీకు దారపోస్తే తల్లి నీతిలో పెడతాం. తల్లిని కొట్టడం, తల్లిని లేకి మాట్లాడడం, బూతి మాటలు, ఆ మాటలు ఎట్ట వస్తాయి? ఆ నేలకి తెగ్గోయాలి. లాంబిడి కొడుకులకి, సన్నాసిన కొడుకులకి ఆ నేలకి తెగ్గోసేసేయాలి. ఆ మాట్లాడినప్పుడు ఆ తల్లి గీలంటే నేల కోసి అవకాశ పడదగాలి. ఇంకోసారి భయం ఉంటుంది, ఇంకో బిడ్డకి భయం ఉంటుంది. నేను విన్నాను,
నేను నలుగురు ముగ్గురు నిన్న. వాడు అసలు మడిసే కాదు, ఒక జంతు, ఒక రాక్షసి జన్మ. వాడు రాక్షసి జన్మ, రాక్షసి పుట్టకాడు. ఒక తల్లి కని పెంచి పెద్దవాళ్ళు చేసి, తండ్రి లేకపోయినా పెళ్ళిళ్ళు చేసి, వాళ్ళు ఎన్ని బాధలు పడుతుంది ఆ తల్లి, ఎన్ని కష్టాలు పడుతుంది ఆ పెళ్లి చేయటానికి. ఆ తల్లి ఎన్ని బాధలు పడి ఉంటుంది, ఎంత అనుభవించి ఉంటుంది ఆ తల్లి. అర్థం చేసుకోవాలిగా తల్లిని. ఇవాళ రెక్కల కాడు వచ్చినాయి, వాళ్ళు రూపాయలు సంపాదిస్తున్నారు. ఏంటి రూపాయలు సంపాదించేది? మీరు సంపాదించేది రూపాయలు, ఆడది కూడా సంపాదిస్తున్నారు రూపాయలు. మగవాడు సంపాదించేది వాళ్ళు మగవాడి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు ఆడది. మగవాడు 20,000 తెస్తే ఆడది 30,000 ఎత్తుని వెళ్ళి. నువ్వు వచ్చేదేంటి? గోంగడ. నాకు బూతులు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళ ఆడదపై కష్టపడుతుంది, ఆడదపై బయటికి రూపాయి చేస్తుంది, మళ్ళీ ఇంట్లో ఎట్టి చాకరీ చేస్తుంది, ఇంట్లో గొడ్డి చాకరీ చేస్తుంది. నువ్వు చెయ్యి, మగవాళ్ళు మీరు చేయండి. నువ్వు బయట పని చేసి వచ్చి ఇంట్లో పనులు చేయండి. ఒకరోజు ఆడదు లేకపోతే మీరు చేయండి ఇంట్లో పనులని. అన్నం కూరలు వండి, బట్టలు ఉతికి, మరి నీళ్ళు తెచ్చి, వాకిలి జిమ్మి, అంటులు తోమి, అన్ని పనులు చేయండి. మీరు తెలిసిందా బాధ ఏదో? ఆడత బయట కష్టపడి వచ్చి మీకు పనులు చేసి, మీకు వంటలు చేసి, మీకు పెట్టి, మీతో మాట్లాడిపించుకొని, మీతో కొట్టించుకొని, తిట్టించుకొని, అది తల్లి కాబట్టి బరాస్తుంది. అదే తండ్రి అనుకో, అరే నా కొడక పోరా, దొంగ నా కొడక, ఎవడరా నువ్వు, పొర నా కొడక పో అని చెప్పి తరిని దంగుతాడు. తల్లి లేదు, వాడు కొడతన్నా, వాడు తిడతన్నా, అయ్యో నా బిడ్డే. తల్లిని ఎవడన్నట్టు కొడతాడండి? రక్తాలు కారేటట్టు, కాళ్ళు ఇరిగేటట్టు, కళ్ళ మీద కొట్టను, తల మీద కొట్టను, కాళ్ళతో కడుపు మీద ఎగురుతానను. ఈ రకంగా చేస్తున్నారు తల్లిని. సన్నాసిన కొడుకులు, ఏదో సన్నాసిన కొడుకులు. నన్ను ఎవడు తిట్టుకున్నా బాధ లేదు, ఎవడు నా దగ్గరికి వచ్చి మాట్లాడినా నాకు భయం లేదు. రమ్మాను, నేను డేర్ చూపిస్తా. ఎవడో పాల్గొడతా నా కొడుకులు నా ముందుకు వచ్చి ఆ మాట అంటే. తల్లి ఎంత కష్టపడుతుంది బిడ్డల కోసం, ఎంత అనుభవిస్తుంది. మొగులు చచ్చిపోతున్నారు, సంటి బిడ్డలు పెంచుకొస్తుంది తల్లి. పెద్దవాళ్ళు చేస్తుంది, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తుంది, వాళ్ళకి కాల్పులు చేస్తుంది, చూడు పుణ్యాలు అన్నీ చేస్తుంది, వాళ్ళకి ఎట్టి చాకరీ చేస్తుంది. వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి పెంట కొడ్లు ఉతుకుతుంది. ఇన్ని చేయాలని అవసరమా? కానీ వదిలేసి పక్కకి పోవచ్చుగా, మాకెందుకులని. మరి ఎందుకు భరాస్తుంది తల్లి? అర్థం చేసుకోండి, తల్లిని అర్థం చేసుకోండి. తల్లిని బయట పెట్టి, బయట అన్నవాడు ఎవడో బాగుపడ్డాడు, సన్నాసి వాడు, ఏదో సన్నాసి. నేను ఎవడైనా తిడతా, ఎవడైనా అంట. రమ్మను నా ముందుకు, ఎవడైనా రమ్మను. వాడికి డేరుంటే నా ముందుకు వచ్చి మాట్లాడమను. నేను చెప్తా, నాకు చదువుకోలేదు, నేను చెప్తా. వాడి జ్ఞానం చదువు ఉన్నవాడైతే నా ముందుకు వచ్చి మాట్లాడమని ఎవడైనా సరే. నేను చూస్తున్నా, ప్రపంచమైన లోకం ఎంతోమంది చూస్తాను. నేను తల్లిని ఇబ్బంది పెట్టి, తల్లిని రోడ్డు మీద కొట్టి, బజార్లో కొట్టి, లేఖిగా మాట్లాడి, లేఖి చేష్టాలు ఏంటయ్యి ఏం మాట్లాడు? మగోడా కొజ్జ, వాడు మగోడా కొజ్జ, వాడు ఏదో కొజ్జ. తల్లిని మీద చూపించేవో ఏదో నా కొడుకులు అరగొడుతున్నాను. నాకు బూతులు వస్తున్నాయి. చూడండి, వీడియో చూడండి, ఎవరు తిట్టుకోకండి. నేను ప్రపంచం మీద జరిగాయి, లోకం మీద జరిగాయి గురించి నేను మాట్లాడుతున్నాను, వినండి. గుంటూరు జిల్లా తాడేపల్లి బోసమ్మ సెంటరు 17వ వార్డు.